గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఆనందోత్సవ కార్యక్రమం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల అధినేత అల్లెంకి శ్రీనివాస్ జ్యోతి ప్రజననం చేసి వైభవంగా ప్రారంభించారు. కార్యక్రమం ఆద్యంతం విద్యార్థుల అద్భుత నృత్య ప్రదర్శనతో అట్టహాసంగా సాగింది. సందర్భంగా చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ 19వ సంవత్సరంలోకి అడుగిడుతున్న గాయత్రి విద్యానికేతన్ పోషకుల శ్రేయోభిలాషుల మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఆదరాభిమానాలతో సాధ్యమైందని వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ రజనీదేవి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గాయత్రి విద్యానికేతన్ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పోషకులకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నా చిన్నారులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను మేము చదువుకున్న రోజుల్లో మాకు ఇక్కడ ట్యూషన్ చెప్పాలంటేనే, ట్యూషన్కి వెళ్ళాలంటేనే టీచర్స్ ఉండేవాళ్ళు కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కాబట్టి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నత విద్యను, అదేవిధంగా ప్రైమరీ విద్యను ఏదైతే మన సిటీస్లో హైదరాబాద్లో అందిస్తున్నారో అలాంటి విద్యను ఇక్కడ అందించాలనే ఉద్దేశంతో 2003లో ఫస్ట్ మన పెద్దపల్లి డివిజన్లో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్కూలు, అదేవిధంగా జూనియర్ కాలేజ్ చేసి ఇప్పుడు కేజీ టు పీజీ మనం విద్యా సంస్థలు రన్ చేస్తూ దాదాపుగా 2800 మంది విద్యార్థులు చదువుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వాళ్ళకు ఒక గోల్ను ఏర్పరిచి, లక్ష్యాన్ని ఏర్పరిచి వాళ్ళొక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది నా విద్యా సంస్థలు చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, అదేవిధంగా ఇంజనీర్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎస్ఐలు, ఇప్పుడు సిఐలు కూడా ఉన్నారు. అదేవిధంగా మంచి యానిమేషన్లో, అదేవిధంగా చాలా రంగాల్లో ఆర్మీలో కానివ్వండి, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మంచి స్థానంలో ఉన్నారు. నేను ఎప్పుడైనా కూడా నా విద్యా సంస్థల్లో విద్య ఓన్లీ మార్కుల కోసమే నేను ఎప్పుడు కూడా చెప్పాను. నా విద్యా సంస్థల్లో విద్యతో పాటు తప్పకుండా స్కిల్స్ నేర్పిస్తాను. ఎందుకంటే పిల్లల్లో ఇప్పుడు నేటి సమాజంలో మార్కులతో ఎక్కడ కూడా ఉద్యోగాలు రావు. విద్యార్థులకు స్కిల్స్ ఉంటేనే ఎక్కడైనా ప్రైవేట్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానివ్వండి యాక్టివిటీస్, స్కిల్స్, టాకింగ్ పవర్ కానీ ఇలాంటివి ఉంటేనే ఉద్యోగాలని లభిస్తున్నాయి. కాబట్టి నేను విద్యతో పాటు వాళ్ళలో దాగి ఉన్నటువంటి ఇతర అంశాలను కూడా వెతికి తీసి నేను చేస్తున్నాను. ఇవాళ నేను గర్వంగా చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు చాలామంది కూడా పేరెంట్స్ కానీ ప్రెస్ వాళ్ళు కూడా గమనిస్తున్నారు, నేను నా స్కూల్లో విద్యతో పాటు యాక్టివిటీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నన్ను చూసి చాలామంది విద్యా సంస్థలు కూడా వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చేస్తుంది కరెక్టే అని నా మనసులో అనిపిస్తుంది. నాకు ఆ విధంగానే నా పేరెంట్స్ కూడా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. చాలామంది కూడా నాకు మంచి ఎంకరేజ్ చేస్తారు. చాలామంది కూడా అంటారు, సార్ మీ దగ్గర విద్యతో పాటు పిల్లలకు యాక్టివిటీస్ నేర్పిస్తారని, అందుకే మీ స్కూల్లో జాయిన్ చేస్తున్నానని నాకు చాలామంది పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. అది నాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చి, ఆ విధంగా నేను విద్యార్థులను ఎప్పటికప్పుడు కూడా చాలామందిని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ యాక్టివిటీస్ నేను చేస్తూ మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రమంలో నాకు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా చాలామంది కూడా చాలా నా యొక్క ప్రోగ్రామ్స్ను పత్రికల్లో కానీ మీడియాలో కానీ చూపించి నాకు చాలా, అంటే రాష్ట్ర స్థాయిలో కూడా చాలామంది కూడా నాకు తెలిసిన వాళ్ళు, మీ స్కూళ్ళు మా హైదరాబాద్లో ఉంటే బాగుండు, మేము హైదరాబాద్లో చాలా లక్షలు పెట్టి చదివిస్తున్నాము, అసలు మాకు ఇలాంటి స్కిల్స్ ఉన్న స్కూలే దొరకట్లేదని చాలామంది కూడా నాకు అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా మా టీచర్స్ కూడా ఎప్పుడైనా కూడా ఈవినింగ్ టైంలో పేరెంట్స్కి అందుబాటులో ఉంటూ పిల్లలకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా దాదాపుగా మాకు సాధ్యమైనంత కూడా సాల్వ్ చేస్తూ ఎప్పటికీ మీతోటి అందుబాటులో ఉంటూ మేము పిల్లల్ని ఒక లక్ష్యం వైపు, వాళ్ళు ఒక ఉద్యోగమే కాదు, ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఒక ఎంటర్ప్రైనర్ కావచ్చు, ఏ విధంగానైనా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మా టీచర్స్ ఎప్పుడు కూడా
తీర్చిదిద్దారో ఆ విధంగా ఆ లక్ష్యం వైపు వెళ్ళే విధంగా మేము ఎప్పటికీ వాళ్ళను మోటివేట్ చేస్తూనే ఉంటాము. కాబట్టి ఈ యొక్క క్రమంలో మీ యొక్క సపోర్ట్ అనేది నాకు అవసరం. మీ యొక్క సపోర్ట్ తోటి ఇంకా నేను దీన్ని ఇంకా ఉన్నతమైన స్థాయిగా మంచి ఇంకా పిల్లల్ని ఇంకా మంచి స్కిల్స్ నేర్పిస్తూ వాళ్ళని తప్పకుండా నేను చదివేనే కాకుండా వాళ్ళకు జీవితంలో స్థిరపడే విధంగా అటువంటి విద్యను నేను అందిస్తూ ప్రతి సంవత్సరం కూడా నేను సిలబస్ని కానీ వాళ్ళకి ఏ విధంగా కావాలనో దానికి అప్డేట్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఒక నూతన ఉత్తేజంతో ఒక న్యూ ప్లాన్ తోటి ఇప్పుడు మారుతున్న సమాజానికి అనుగుణంగా మేము వెళ్తూ పిల్లలకు మంచిగా డిజిటల్ ఇప్పుడున్న యొక్క టెక్నాలజీని కూడా దానికి ఆపాదించుకొని మేము చక్కగా అందిస్తున్నాం. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మీ యొక్క కోఆపరేషన్ తోటి నేను ఇంకా ముందు చాలా దీన్ని రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా నా యొక్క సంస్థలను తీర్చిదిద్దానని, ఆ విధంగా మీ సహకారాలు కూడా